7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సినీ నటుడు హీరో సుమన్ సోమవారం నర్సీపట్నంలో కనువిందు చేశారు. నర్సీపట్నంలోని ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక మహారాజా హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల తరుణం కాబట్టి విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఓటు విలువను గూర్చి ఆయన మాట్లాడిన ఆణిముత్యాల్లాంటి మాటలు ఇప్పుడు మీకోసం. ఇప్పట్లో ఉంటారంటారు లేదా సార్? డబ్బు అనేది ఒక ప్రధాన విషయం అండి. ఈరోజు ఎంత ఆయన క్వాలిఫైడ్, ఎంత ఇదైనా మన ప్రజలే ఇప్పుడు మనం వాళ్ళని కరప్ట్ పర్సన్స్ అంటాం, లంచాలు తీసుకుంటున్నాం అంటున్నాం కదా. లంచాలు ఇచ్చేది ఎవరండి? మనమే కదా. లంచాలు తీసుకోవడం ఎవరు? మనమే. మరి మనం ఏ మొహం పెట్టుకుని అలా చెప్తున్నామండి? మీరు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారు? వాళ్ళు 3,000 4,000 ఇస్తే ఎందుకు తీసుకుంటున్నారు? బిర్యానీ పొట్లం, బ్రాందీ బాటిల్ ఎందుకు తీసుకుంటున్నారు? 5 సంవత్సరాలకి మీ భవిష్యత్తుని మీరు డిసైడ్ చేస్తున్నారు. ఒకరోజు అది తీసుకోకుండా మీరు నిర్ణయించుకోలేరా? సో చాలా తప్పు. అలా చేయబాకు. ఇక మీద 5 yearsకి మీకు ఒక మంచి మనిషి కావాలి, మంచి గవర్నమెంట్ కావాలి. కాబట్టి ఆలోచించి మీరు ఓటు వేయండి దయచేసి. ఆ డబ్బు చిన్న ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ఏమన్నాయా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వేస్తారంటున్నారు. అలా కాకుండా మంచి మనిషిని సెలెక్ట్ చేయండి. మీతో పాటు తిరిగే మనిషి, మీ కష్టాలు వినే మనిషి, మీ కష్టాలు తీర్చే మనిషి, రాత్రి పగలు మీరు పనిచేసే మనిషి, మీకు ఆల్రెడీ అలవాటు ఉన్న మనిషి. కొత్త మనిషి అయితే మీకు ఎలా తెలుస్తుంది వాడు మంచివాడు చెడ్డవాడు అని? మీకు అలవాటైన మనిషి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈసారి హ్యాపీగా ఉండండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సీఎం ఎవరో, పిఎం ఎవరో అదంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఇది నా అడ్వైస్ ఏంటంటే, డబ్బుకు దయచేసి, డబ్బుకి, బ్రాందీకి, బిర్యానీకి దయచేసి లొంగిపోయి తర్వాత అయ్యో మేము తప్పు చేసాం, అయ్యో మేము 5 సంవత్సరాలు చేస్తున్నామని చెప్పి కంప్లైంట్ చేయకుండా, ఈరోజు గూగుల్ ఉంది, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వస్తుంది, తెలివితేటలు ఉన్నాయి. ఆ ఒక్క చిన్న తప్పు చేసి రేపు 5 సంవత్సరాలకి సఫర్ అవ్వద్దు. మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.